బయట భక్తుల సందడితో మొత్తం నామస్మరణ మోగుతుంది. కామాఖ్య దేవాలయం ప్రాంగణం మొత్తం కూడా దేవి నామస్మరణతో మార్మోగిపోతుంది. మన మందమారులు నిజంగా ఆ ఊరు చేసుకున్న అదృష్టం. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నారు. ఇక్కడ మన మందమారులో ఉన్న వాళ్ళ అదృష్టం కొద్దీ తొందరగా వచ్చి దర్శనం చేసుకుంటారు వాళ్ళు. ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత చూడండి, అక్కడ కేదార్నాథ్లో ఉన్న ఆ ఆలయము సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఇక్కడ నిర్మాణం చేపట్టిన ఈడ చూడండి ఒకసారి ఎట్లుందో. సేమ్ ఆ కేదార్నాథ్లో ఉన్నట్టే ఉంది ఇక్కడ. కామాఖ్య దేవాలయం మందమరిలో ఉంది. భారతదేశంలోనే రెండవ ఆలయం. తెలంగాణలో మంచిర్యాల జిల్లా మందమరిలో ఉంది. ఆ అమ్మ దర్శనం కావాలంటే అదృష్టం ఉండాలి. మీరందరూ కూడా అమ్మ దర్శనానికి వచ్చేయండి. ఫాలో అవ్వండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్. నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. అక్కడ ఆ ఆలయం కూడా చూద్దాం పదండి. కాబట్టి దేవుడు వచ్చినట్టుంది. ఒకసారి అటు పోదాం లోపల. సేమ్ కేదార్నాథ్లో ఉన్నట్టు దీన్ని నిర్మాణం చేస్తాను. ఒక్కసారి మనం లోపల పోయి చూద్దాం. ఒకసారి జరగమ్మా, లోపల చూపెడదాం. జస్ట్ అదే నిర్మాణంలో ఉన్న కేదార్నాథ్లో ఇదే విధంగా ఉంటుంది. ఆ విధానం ఇట్లా సేమ్ ఇక్కడ నిర్మించారు. చూడండి ఆ మహాశివుని. మహాశివుడు. పదండి పదండి, 1 by 1 పదండి. ఆగు. ఓం నమ శివాయ. ఇదే విధంగా నిర్మాణం అవుతుందమ్మా. అమ్మా మరి కేదార్నాథ్లో ఇట్లనే ఉన్నాయి కదా, అట్లనే మీరు చేసిండ్రంటే అది ఆయన ఆజ్ఞ. అది ఆయన ఆజ్ఞ ఇది, అందుకనే ఆ నిర్మాణం వచ్చింది. సేమ్ ఇట్లనే అయ్యే అవకాశం ఉంది. ఓం నమ శివాయ. అరే నా దగ్గర కూడా ఉన్నాయి, నేను వస్తాను. నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. కామాఖ్య ఆలయం మంచిర్యాల జిల్లా మందమరిలో ఉంది, తెలంగాణ. పరమశివుని టెంపుల్ కూడా ఇక్కడనే ఉంది. పోసినాక వెళ్ళిపోతా. సో పోసిన తర్వాత ఈ విధంగా బయటికి వెళ్ళాలి. ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ మనం బయట మొత్తం ఇట్లా చూద్దాం ఏ విధంగా ఉన్నది. చూసిండ్రా? కామాఖ్యపురం కామాఖ్య దేవాలయం
తెలంగాణ మంచిర్యాల జిల్లా మందమరి ఈ ఆలయం ఉన్నది. నిర్మాణం ఇంకా నిర్మాణ దశలో ఉంది. భవిష్యత్తులో పెద్ద పుణ్యక్షేత్రం అవుతుంది. చూడండి ఇక. ఆ గోపురం చూడండి, అక్కడ గోపురం కామాఖ్యపురం, కామాఖ్య ఆలయం, కామాఖ్య దేవి ఆ గోపురం. ముందు ముందు పెద్ద పుణ్యక్షేత్రం అవుతుంది. ఎందుకంటే భారతదేశంలోనే ఎక్కడ లేదు, ఇది రెండవది. అస్సాంలో ఉంది, పోతే మళ్ళా ఇక్కడే ఉంది. యూట్యూబ్ చెప్పు బ్రదర్, నీకు కామాఖ్య అమ్మ ఇట్లా నీవు వచ్చిన ఆ విషయం చెప్పు. ఆ దేవుని దగ్గరికి నీకు ఎందుకు రావాలనిపించింది, వచ్చినావు? సరే, అందరు అనిపించింది కాబట్టి మేము అందరం వచ్చినాం. కొద్దిగా లాస్ట్ డే ఇవాళ 9 రోజులు నడుస్తుంది. చాలా చాలా బాగుంది. ఫ్యామిలీతో నచ్చినాయి. చెప్పండి మీరు కూడా. కాశీపేట స్వామి ఛానల్ పేరే. నేను మందమల్లే ఉంటా. నా ఇంటి పేరు కాశీపేట, నా పేరు స్వామి. కాశీపేట స్వామి రెండవ ఛానల్ మందమర్సింది. షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తా. సో మీ అమ్మ వాళ్ళు ఏరి రమ్మను, మాట్లాడతారు. అమ్మా రామా దా. నాకు నెల జీతం అన్న. అమ్మా, ఈ కామాఖ్యపురం కామాఖ్య దేవాలయానికి మీరు వచ్చారు కదా, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఇట్లా పట్టండి, ఇట్లా పట్టుకోండి. దగ్గర పెట్టుకోమ్మా. జగిత్యాల జిల్లా బుగ్గరం మండలం నుండి. అమ్మ, ఇక్కడ ఈ ఆలయం కోసం నీకు ఏ విధంగా నచ్చింది? ఈ చుట్టుపక్కల అందరూ వస్తారు కదా, ఫోన్ల ద్వారా టీవీల ద్వారా తెలుసుకొని వచ్చింది. సో మీకు ఇక దర్శనం కావాలి కంపల్సరీ అనుకొని వచ్చింది. మీరు వచ్చారా? చెప్పమ్మా, ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ఏ విధంగా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. అదే చెప్పండి, మీరు చూసింది దేవాలయం నిర్మాణ దశలో ఉంది, మంచిగా ఉంది. లోపల ఏ విధంగా ఉంది? చాలా బాగుంది, మంచిగా ఉంది. దర్శనం మంచిగా అయింది. మళ్ళీ ఏర్పాట్లు మంచిగా ఉంది. అందరు మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా ఉంది. ఓకే అమ్మ, చాలా సంతోషం. ఎక్కడ నుంచి వచ్చారు అన్నారు? బుగ్గరం మండలం. ఎక్కడది? బుగ్గరం మండలం, జగిత్యాల జిల్లా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా వేరే వాళ్ళ భక్తులను కూడా అడుగుదాం, మనం తెలుసుకుందాం. అమ్మా, మీరు ఎక్కడ? ఇట్లా పట్టుకో అమ్మా, ఇట్లా పట్టుకో దాన్ని, ఇట్లా పట్టుకో, కాదు దగ్గర పెట్టుకో అమ్మా. అమ్మ చెప్పు, మీరు ఎక్కడ? ఇక్కడనండి, మందమరి. శ్రీ మాత్రే నమః. ఇవాళ లాస్ట్ రోజు కదా, అమ్మవారి నవరాత్రులను వచ్చామండి, అంతే. ఏ విధంగా అనిపించింది అమ్మా? ఇక్కడ చాలా ప్రశాంతంగా బాగుందండి. ఇంతకుముందు 2 సార్లు వచ్చాం, మళ్ళీ ఈ రోజు వచ్చాం. ఇది ఫస్ట్ టైమా? లేదు, ఇంత ముందు వచ్చినాం మామూలుగా. అప్పుడు ఇప్పుడు నవరాత్రులు కదా, వారాహి అమ్మవారి లాస్ట్ రోజున వచ్చామండి. సంతోషం అమ్మా, థ్యాంక్ యూ. ఇంకా అమ్మా చెప్తారా మీరు? నాది యూట్యూబ్ ఛానల్ కాశీపేట స్వామి. అమ్మా చెప్పండి, ఇట్లా పట్టుకో. ఏ నుంచి వచ్చినారు మీరు ఈ కామాఖ్య ఆలయంకు? మంచిర్యాల నుంచి వచ్చాము. దగ్గర పెట్టుకో. మాది మంచిర్యాల నుంచి వచ్చాము. ఇక్కడికి తెలిసింది ఇక్కడ మేము ఈ గుడి స్టార్టింగ్ నుంచి వస్తూనే ఉన్నాము. అట్లా ఈ గుడి ఓపెనింగ్ అంటే ప్రతిష్టాపన అప్పటి నుంచి, భూమి పూజ అప్పటి నుంచి మేము ఇక్కడికి వస్తూనే ఉంటాం. ఇప్పటికి వారానికి ఒకసారి వస్తూనే ఉంటాం. మీరు భక్తులకు ఏం చెప్తాల్సిందో చెప్పండి. మన కామాఖ్య దేవి ఆలయం ఈ టెంపుల్ అంటేనే స్పెషల్. ఇక్కడికి వచ్చిన వారికి ఎవరైనా కానీ ఏది కోరుకుంటే జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇదా ఆ లోపల ఉన్నాడుగా, ఉన్నాడు, అతనే నిర్మాణం చేపట్టిండు. అమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇట్లా పట్టుకుంటాం, దగ్గర పెట్టుకో.
మా చెల్లె రాండి అద్దుదా అద్దుదా ఇట్లా దగ్గర పెట్టుకో. రాండి దగ్గర చెప్పేదా పెట్టుకున్నావు అనుకో అటోలు ఇటోలు ఉండండి. అమ్మా చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? భవానీ కాలనీ నుండి మందమారి ఇక్కడ భవన్ కాదు. అది బస్ స్టాండ్ దగ్గర గుడికి దగ్గరనే ఉంటాం మందమర్లే లక్ష్మీ భవానీ కాలనీ. మీరు రెగ్యులర్ గా తరచుగా వస్తుంటారా లేకపోతే రెగ్యులర్ గా వస్తారా ఇక్కడికి? ఆ. ఈ ఆలయం అమ్మ దర్శనానికి? ఇక మాకు ఇక్కడే కదా దగ్గర రోజు వస్తాం. చెప్పమ్మా మన కామాఖ్య దేవి గురించి ఏమన్నా. ఇక మాకు తల్లి మహిమలు ఎక్కడెక్కడి నుండి వస్తాను. నిజమే అమ్మా. దూర ప్రాంతాలకు ఎక్కడెక్కడి నుండి ఇక్కడ ఈ గుడి మా మందం వల్ల కాకట మా అదృష్టం. అమ్మ కోరిక కోరుకుంటే ఖచ్చితంగా అవుతుందని అంటారు. నిజమేనమ్మా? దగ్గర పెట్టుకో. అది ఇక నమ్ముకున్నంత మన కోరికను బట్టి ఏ కోరికలు అంటాయి అయితే భక్తితో వస్తే ఏదైనా అవుతుంది. థ్యాంక్ యూ అమ్మ, మంచి మాట చెప్పింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇంకా మనము ఇంకా అడుగుదాం భక్తులను. చాలా మంది వస్తున్నారు, దర్శనమైన తర్వాత వస్తున్నారు చూడండి. బ్రదర్ మీరు ఎక్కడ మందవారా లేకపోతే దూరమా? ఎక్కడ? నాగార్జున కాలనా? చెప్పండి. పట్టుకో, ఇట్లా పట్టుకో, దగ్గర పెట్టుకో. మీరు అంటే ఎప్పటికీ ఈ టెంపుల్కి వస్తున్నారా లేకపోతే? మాకు వేరే తెలిసిన వాళ్ళు చెప్పారు మంచి జరుగుతుందని. ఫస్ట్ టైం వచ్చాము, మంచి జరిగింది. సెకండ్ టైం వచ్చాము, సెకండ్ టైం జరిగింది. ఇంకొక పని ఉంది, దాన్ని బట్టి నేను మొక్కుకున్నా ఇక్కడ మంచి జరిగితే మీరు అటు వెళ్ళండి. నా శాలరీ ఫస్ట్ శాలరీ మొత్తం ఇక్కడ ఇస్తా అని చెప్పి అమ్మారు మొక్కుకున్నా. అది జరిగింది. అమ్మో చాలా పెద్దగా. అది జరిగింది. మళ్ళీ చెప్పండి. అది జరిగింది. అదే ఫస్ట్ మొక్కుకున్న మంచి జరిగింది. నా ఇంకొక లక్ష్యం, ఇంకొక మెట్టు ఉన్నది. ఆ మెట్టు ఎక్కితే నా ఫస్ట్ శాలరీ మొత్తం ఇక్కడ ఇస్తాను మొక్కుకున్నా. అది జరుగుతుంది. ఇంకొక అయిపోతే మాత్రం నేను నా ఫస్ట్ శాలరీ మొత్తం ఇక్కడనే చేసిస్తాను. అయితే కామాఖ్యమ్మ ఈ దేవాలయంలో, కామాఖ్య దేవి దేవాలయంలో కోరిక కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. తీరుతాను. 100% జరుగుతుంది. ఎట్లుంది ఆలయం పరిసరాలు కానీ మీకు సౌకర్యాలు కానీ? చాలా అన్ని మంది అంతా బాగుంది. అమ్మా చెప్పమ్మా, ఎట్లా అనిపించింది మీకు అమ్మవారిని చూడంగానే, అమ్మవారి దర్శనం కాగానే? బాగుంది, మంచి జరిగిందని వచ్చినాము. మంచి జరిగిందని వచ్చినాను. బాగుంది, మంచి జరిగింది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దూరంకి వెళ్ళి చాలా మంది వస్తున్నారన్న. ఏ ఛానల్? కాసిపేట స్వామి. కాసిపేట స్వామి. నేను మందవాళ్ళనే ఉంటా. నేను మందవారే. ఇంకా కొంతమంది భక్తులను మనం అడిగి తెలుసుకుందాం. కామాఖ్య దేవి ఆలయం అమ్మా ఎక్కడి నుంచి వచ్చినావు? మందమారేనా? చెప్పమ్మా, ఈ కామాఖ్య దేవి టెంపుల్ కి వచ్చినావు, ఏ విధంగా అనిపించింది నీకు? నాకు మనవాడు పుట్టిండు 9 సంవత్సరాలకు. ఐదుగురు కోడి కోసిన ఇయ్యాలి. 5గురు అమ్మవార్ల కోడి కోసినామా. ఇక్కడికి వచ్చా? నువ్వు కోరిన కోరిక తీరిందా? మళ్ళీ ఒకటి కోరుకొని పోతానా, ఆ కోరిక తీరితే మళ్ళీ అత్త. సంతోషం అమ్మ, ఖచ్చితంగా అవుతుంది. సో విన్నారు కదా భక్తుల మాటలు. మీరు వచ్చిన కోరిక కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుంది. అదేవిధంగా వందలు కాదు వేలల్లా భక్తులు వస్తున్నారు ఇక్కడికి. వేలల్లా భక్తులు వస్తున్నారు. కామాఖ్యాపురం కామాఖ్యాదేవి ఆలయం తెలంగాణ మంచిర్యాల జిల్లా మందమర్లో ఉంది. వచ్చి దర్శనం చేసుకోవచ్చు. చెప్పన్నా. కాసిపేట స్వామి ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాసిపేట స్వామి, రెండవ ఛానల్ మందమర్ సినిమా. నేను తెలంగాణ యూట్యూబర్, మందమర్ యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి. ఒక్క నిమిషం అమ్మా, మీది ఎక్కడ? పెద్దపల్లి నుండి వచ్చిరా? పెద్దపల్లి నుంచి ఎట్లా తెలిసిందా అమ్మా ఈ దేవాలయం గురించి మీకు? యూట్యూబ్ ద్వారా మళ్ళా ఇన్స్టా ద్వారా తెలిసింది. అచ్చా. అంటే ఓన్లీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ ఆలయం
ఆలయం ఒక గొప్పతనము ఉం. ఈ కామాఖ్య అంటే దేవి పోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చెప్తుండ్రు అక్కడ మంచిగా జరుగుతుంది, మేము మొక్కుకునేవి జరుగుతున్నాయి అని చెప్తారు. కాబట్టి మేము కూడా ఒకసారి చూద్దాం మరి. ఇది 2 టైమ్స్. ఫస్ట్ వచ్చినప్పుడు మొక్కుకొని పోయినాం. ఇప్పుడు వారాహి అమ్మవారికి నవరాత్రులు ఒక్క పొద్దులు ఉన్నాం, మళ్ళీ దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. ఏ కోరిక కోరినా కూడా ఖచ్చితంగా తీర్థందని భక్తులు అందరు చెప్తారు. అవును, మీరేమంటారు ఈ విషయంలో? నిజమే జరుగుతుంది. ఏ కోరిక కోరుకున్నా కానీ అవుతుంది. మీరు అంత దూరం నుండి వచ్చారు, ఉం. మీకు సంతోషంగా ఉందా? సంతోషంగా ఉంది. ఆలయంలో ఏర్పాట్లు అవన్నీ ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సో ఈ విధంగా దూర ప్రాంతాలకి వెళ్ళి కూడా, ఇక్కడే కాదు వేరే రాష్ట్రాలకి వెళ్ళి కూడా పబ్లిక్ వస్తున్నారు ఈ కామాఖ్య దేవి ఆలయం దగ్గర. అమ్మా చెప్పండి, ఇక్కడ నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? అందుగులపేట. ఇట్లా పట్ట, దగ్గర పట్ట. ఏది మైక్ ఇది పట్టండి, దగ్గర పెట్టుకోండి. ఇట్లా పెట్టు. వెరీ గుడ్. అందుగులపేట అంటే ఇదే కదా? మందమర్రి. మీరు ఈ తరచుగా వస్తున్నారా లేక ఇదే టైంకి వచ్చారు? వారం వస్తాం. ఈ ఆలయంలో అడుగు పెట్టగానే, అంటే కామాఖ్యపురం ఇది, ఈ ఆలయంలో అడుగు పెట్టగానే మీకు ఏ విధంగా అనిపించింది? మాకు మంచిగా అనిపించింది. అమ్మ ఉంది మొత్తం ఇక్కడ, మరి కోరిన కోరికలు తీరుతాయి. మంచిగా అనిపిస్తుంది. పిల్లలు కానోళ్ళకు పిల్లలు అవుతుండ్రు, ఆరోగ్యం కూడా బాగా అవుతుంది. ఇక్కడికి రావచ్చు మేము ఒక 100 సార్లు కావచ్చు. ఏంది 100 సార్లు? అయితే అమ్మా, భారతదేశం మొత్తంలో ఈ కామాఖ్య దేవి ఆలయం రెండోది. ఫస్ట్ ఇది అస్సాంలో ఉంది, రెండోది తెలంగాణలో మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఉంది. మన అదృష్టం. నేను మందమారే, మనకు దగ్గరలో ఉన్నాడు, మనకు అదృష్టం. మనం అంత దూరం వెళ్ళలేం కదా. అంత దూరం ఇక్కడ పోతాం, కానీ మనకి ఇక్కడనే అమ్మ వెలిసింది మన కోసం, అందరి కోసం వెలిసింది. అందుకనే వస్తుండ్రు బాగా, జనం కూడా వస్తుండ్రు బాగా, విపరీతంగా పెరిగిపోతారు. అవును, విపరీతమైన జనాలు వస్తారు. ఇంకేమైనా చెప్తారమ్మా మీరు? భక్తులకి ఏమైనా చెప్తావా? ఏ భక్తుల కంటే ఇక్కడ ఎట్లుంది సిస్టమ్ అంటే, మీరు ఎంట్రీ కాగానే అక్కడి నుంచి బయటికి వచ్చేదాకా బాగుంటుంది. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏం ఇబ్బందులు లేవు, ఇబ్బందులు లేదు. మా దార ఇంకా కూడా మస్తు మందికి చెప్తే వాళ్ళు కూడా వస్తుండ్రు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. సో ఇంకా మనము ఇంకెవరైనా అడిగి తెలుసుకున్నాం. చాలా మంది భక్తులు, బాగా భక్తులు వస్తున్నారు ఈ ఆలయం, కామాఖ్య దేవి ఆలయం మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఉంది. ఏంటిదమ్మా ఇది? రాయండి. ఏం రాయాలండి? నేను తిరుగుతాను అంతే. ఓకే, కే స్వామి రాయండి. కే స్వామి అంటే కాశీపేట స్వామి. మా ఛానల్ పేరు కూడా కాశీపేట స్వామి. 7780474872. ఓకే. గోవుల్ని సంరక్షించమని మనం చెప్పడానికి. గోవులను సంరక్షణ చాలా మంచిది. అయ్యో, ఒకటి వచ్చేది ఎక్కువ వచ్చింది. థ్యాంక్ యూ. మనం అటు పోదాంపా, మళ్ళీ ఒకసారి అందరిని చూపెడతా. ఫుల్ మంది ఉన్నారు అటు లైన్ కట్టి, అటు దిగి పోదాంపా. ఇక్కడ భక్తులు కొబ్బరికాయలు కొడుతుండ్రు, చూడు. విపరీతమైన భక్తులు వచ్చారు ఇప్పుడు, చూడుర్రి. అప్పుడు నేను వచ్చినప్పుడు ఎట్లుండే, సింపుల్గానే వెళ్ళిపోయినా. వాస్తవానికి మంది ఉన్నారు కానీ ఫటాఫట్ వెళ్ళిపోయినా నేను. ఇప్పుడు చూడుర్రి ఎట్లా ఉన్నారు జనాలు ముఖద్వారం దగ్గర. జనాలు భక్తులు ఫుల్ మంది ఉన్నారు ఈ కామాఖ్య దేవి ఆలయంలో. లైన్ కట్టారు చూడండి. ఫాలో అవ్వండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమర్రి.
భారతదేశంలోనే రెండవది తెలంగాణ, మంచిర్యాల జిల్లా మందమరిలో ఉంది కామాఖ్య దేవాలయం. మందమరిలో ఉండడం నిజంగా మందమరి అదృష్టం, ప్రజల అదృష్టం ఇది. ఆ అమ్మ కామాఖ్య అమ్మ అంటే మామూలు కాదు. కోరికలు ఏవైనా సరే తీరుతాయి. ఎక్కడి నుంచో జనాలు పబ్లిక్ దూర ప్రాంతాలకి కూడా వస్తుండ్రు. సో చూసిండ్రు మొత్తం కంప్లీట్గా మొత్తం తిరిగిన A to Z చూపెట్టినా మీకు. మీరు వచ్చేసి దర్శనం చేసుకోండి, ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండవ ఛానల్ మందమరి సినిమా. నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. మీకు మంచిగా చూపెడితే చూడండి. ఇది ధ్వజస్తంభం. ధ్వజస్తంభము చూసిన తర్వాత మనం ముందడు పోదాం. ఇక మీరు ఎత్తారా చేయండి. ధ్వజస్తంభం ముందు దీపాలు, అగరబత్తులు భక్తులందరూ కూడా ముట్టిస్తున్నారు. ఫాలో అవ్వండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం మనం. చూడండి ఈ ముఖద్వారం మీకు చూపెడతా చూడండి. నిర్మాణ దశలో ఉంది ఇంకా, అయినా కూడా పబ్లిక్ అధిక సంఖ్యలో ఉన్నారు. ఫాలో అవ్వండి తెలంగాణ యూట్యూబర్ కాశీపేట స్వామి మందమరి. సో ఎంట్రీ అవుతున్నాము కామాఖ్య దేవాలయంలోకి. ఒక అద్భుత నిర్మాణం చేపట్టినారు, అద్భుతమైన నిర్మాణము. చూడండి, మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు. కామాఖ్య దేవి ఆలయంలో ముఖద్వారం ఇక్కడ సింహము, అంటే అమ్మకు ముందుగా ఈ సింహం ఉంది చూడండి. ఇక్కడ చాలా మంది భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు ఇక్కడికి. మంచిర్యాల జిల్లా మందమరి, ఇది బురదగూడెం. అన్నీ కూడా ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి, అంటే ఆ దేవతామూర్తి అవతారాలు అని నేను అనుకుంటున్నా. దేవతామూర్తి అవతారాలు ఇవి. ఫాలో అవ్వండి తెలంగాణ యూట్యూబర్ కాశీపేట స్వామి ఛానల్, పేరే కాశీపేట స్వామి మందమరిలో ఉంటా. కామాఖ్యమ్మ దేవాలయం ఇది. వచ్చేసిన లోపలికి చూడండి, ఒక్కొక్క దేవతామూర్తిని కూడా నేను చూపెడతా. ఇవన్నీ అవతారాలు అని నేను అనుకుంటాను. మనం అయ్యగారిని అడిగి తెలుసుకుందాం పూర్తి వివరాలు, పూర్తి సమాచారము అంతా కూడా మనం అడిగి తెలుసుకుందాం అయ్యగారిని. భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. అమ్మకు ఎదురుగానే సింహం ఉంది ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా. కామాఖ్య టెంపుల్ మందమరి, మంచిర్యాల జిల్లా మందమరి. ఇప్పుడే ఆలయం లోపలికి ఎంట్రీ అయినాము. చూశారు కదా, చుట్టూ కూడా దేవతామూర్తుల అవి ఉన్నాయి. అంటే ఇవన్నీ అవతారాలు అని నేను అనుకుంటున్నా. మనం అయ్యగారిని అడిగితే మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. భారతదేశంలోనే ఇది రెండవ టెంపుల్, ఎక్కడ కూడా లేదు. అస్సాంలో ఒకటి ఉంది,
ఇక్కడ మన మన భారతదేశంలో తెలంగాణలో మంచిర్యాల జిల్లా మందమరిలో ఇక్కడ ఉంది ఈ కామాఖ్యమ్మ దేవాలయం. కామాఖ్య దేవాలయము ఆ అమ్మని దర్శించుకోవడం మన అదృష్టం. మీరు కూడా వచ్చి అమ్మని దర్శించుకోండి. హైదరాబాద్ ఆ రూట్ నుండి వచ్చేవాళ్ళు మంచిర్యాలలో దిగండి. మంచిర్యాల నుండి ఈ మందమరికి బస్సులు ఉంటాయి. మందమరి బస్ స్టాండ్ అక్కడనే దిగాలి. ఎందుకంటే మందమరిలో బస్ స్టాండ్ ఉంది, మార్కెట్ ఉంది. మీరు బస్ స్టాండ్లో దిగి అక్కడి నుంచి ఆటో ఎక్కి కామాఖ్య దేవాలయం అంటే వాళ్ళు మిమ్మల్ని తీసుకొని వస్తారు. ఇది 2026 సంవత్సరము 7వ నెల 23వ తారీఖు. ఇప్పుడు ఈ ఆలయం ఈ విధంగా ఉంది కదా, ఇంకా ముందు ముందు అద్భుతంగా ఉంటుంది, విరాజిల్లుతుంది. కామాఖ్యమ్మ పదండిగా చూపెడతా. సో మనం ఒక్కొక్క దేవుణ్ణి చూపెడతా. అంటే ఈ అన్ని అవతారాలని నేను అనుకుంటున్నాను. చూడండి. జై కామాఖ్యమ్మ. ఈ అవతారాల గురించి తెలవాలంటే అయ్యగారు అడగాలి. పెద్ద స్టోరీ ఉంటుంది ఈ దేవతామూర్తులకు, మామూలు కాదు. ఎందుకంటే చూడండి ఏ విధంగా ఉన్నాయో. అంటే భయంకరమైన రూపాలలో వాళ్ళు అవతారం ఎత్తారు. ఎందుకు అనేది వాళ్ళని అయ్యగారిని అడిగితే మనకు పూర్తి వివరాలు చెప్తాడు. ఇంకొకటి ఏంటంటే ఈ ఆలయంలో ఆడవాళ్ళే పూజలు చేస్తారు. చూస్తున్నారు, అది ఎక్కడ పడితే అక్కడనే ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఈ అమ్మకు పూజలు చేస్తారు. సో ఇక్కడ చూడండి ఒకటి, మీకు వెనక నుండి చూపెడుతున్నాను నేను. త్రిశక్తి పీఠం, త్రిశక్తి పీఠం అది చూడండి. నిజానికి ఇప్పుడు మనము ఈ అంటే పైన కనబడేది త్రిశక్తి పీఠము, కింద మనము అండర్ గ్రౌండ్ పోవాలి. ఇప్పుడు ఆ లోపల పోతే అక్కడనే ఆ అమ్మ వెలిసింది ఫస్ట్. తర్వాత విగ్రహము తయారు చేయించి లోపల పెట్టారు కామాఖ్య దేవిది. కానీ ఈ త్రిశక్తి పీఠం కనబడుతుంది కదా, ఇప్పుడు మనం అండర్ గ్రౌండ్ పోవాలి. లోపల ఫస్ట్ వెలిసింది అమ్మ అక్కడనే. భక్తులు సమర్పించిన కొడుకలు కానీ బెల్లం, మన బియ్యము, ఒడి బియ్యము, డబ్బులు అన్నీ కూడా వీళ్ళందరూ ఇక్కడ డివైడ్ చేస్తున్నారు. చూడండి, కామాఖ్య దేవాలయం మందమరి, మంచిర్యాల జిల్లా. దానికి భక్తులు సమర్పించిన అన్ని కూడా డివైడ్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. చాలా అంటే అమ్మకు ఒడి బియ్యం కడతారు కదా, వాటిని వీళ్ళు సపరేట్గా ఇక్కడ చేస్తారు. కాదండి, ఇక ముందర ఇటు కొంచెం అంత ఇటు జరిగితే ఇక్కడ అమ్మకు సమర్పించిన గాజులు ఇవన్నీ భక్తులు సమర్పించినట్టున్నారు. మీరు వేసిండ్రా అమ్మ? భక్తులు వేసినాయి కదా.
కామాఖ్య అమ్మకు గాజులు సమర్పించారు భక్తులందరూ. ఈ అమ్మలు ఏం చేస్తారంటే వాటిని సపరేట్ దీని దానికి చేస్తారు. ఎంత అద్భుతంగా ఉన్నది చూస్తారా మీరు అందరూ. ఇలాంటి దేవాలయం ఎక్కడైనా మీకు చూసిండ్రా? లేదు. తెలంగాణలో ఏంటమ్మా భక్తులకి ఇస్తారా? భక్తులకి ఇస్తాను. మంచిది, చాలా మంచిది. వాళ్ళందరూ అండర్ గ్రౌండ్ వెళ్తున్నారు. ఎందుకు? అక్కడ కామాఖ్యమ్మ ఫస్ట్ అక్కడనే వెలిసింది లోపట. చూడండి, ఇక ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండవ ఛానల్ మందమరి సినిమా. నేను ఉండేది మందమరిలోనే, నా ఇంటి పేరు కాశీపేట. చలో. నమస్తే నమస్తే. అమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు ముందు చాలా కష్టం అమ్మ దర్శనం దొరకడం. మనకి ఇప్పుడే అర్థమవుతుంది. నిర్మాణ దశలు ఉన్నప్పుడే ఇంత పబ్లిక్ దూర ప్రాంతాలకు వెళ్ళి వస్తాను. బస్సులల్లా దాన్ని ఏమంటారు, ఒక ట్రావెల్ బస్సును తీసుకొని ఈ అమ్మ దర్శనం కోసము మంచిర్యాల జిల్లా మందమరి ఇక్కడికి వస్తున్నారు. ముందడు పోదాం. ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో అమ్మకు నవరాత్రులు. ఈరోజు చివరి రోజు అనుకుంటున్నా నేను. కాళీ మాత కాళీ మాత. అండర్ గ్రౌండ్ దిగుతున్నారు, చూడండి. ప్రతి ఒక్క సన్నివేశము నేను మీకు ఈ వీడియోలో చూపెడుతున్నా. ఇక మీకు చూసి తరించండి. ఇక పోయా దర్శనం చేసుకో. మెట్లు ఉన్నాయి కిందికి పోవడానికి, అండర్ గ్రౌండ్.
ఇక్కడ భక్తులు ఏది కోరుకుంటే అది అవుతుంది. కామాఖ్యమ్మ మహిమది. ఒక 2 నిమిషాలు. కామాఖ్యమ్మ, కామాఖ్య దేవి, కామాఖ్య దేవి. అమ్మ ఫస్ట్ అడుగుతా ఆయనని కూడా అడుగుతా. మీకు తెలిసింది మీరు చెప్పాలి. పూర్తిగా ఆయన చెప్తాడు. అంటే మొట్టమొదట వెలిసింది ఇక్కడనే కదా కదా అదే నేను చెప్పుకుంటా వస్తానా. ఫస్ట్ మొట్టమొదట అమ్మ ఇక్కడనే వెలిసింది. చూడండి అమ్మ, చెప్పండి మీకు ఏమైనా తెలిసిన విషయాలు. ఎవరైనా చెప్పవచ్చు. చుట్టూ చూడండి, అమ్మ అవతారాలు అనుకుంటానా. ఏంటిదమ్మా ఇవన్నీ ఏంటి? అవును, ఇది కామాఖ్యమ్మ. ఒక్క నిమిషం ఆగమ్మ, ఆ కామాఖ్యమ్మ చూపెట్టాలి సార్. అమ్మ మీరు దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. అమ్మ ఇది యోనిపీఠం అంటారా? యోనిపీఠం. చూడండి, కామాఖ్య దేవి ఈ అమ్మ దర్శనం మీకు కావాలంటే భారతదేశంలో రెండవది మంచిర్యాల జిల్లా, తెలంగాణ మంచిర్యాల జిల్లా మందమరిలో ఉంది. మీరు వచ్చి దర్శించుకోవచ్చు. చాలా అద్భుతమైన నిర్మాణం చేపట్టారు, మామూలుగా లేదు. చూడండి అమ్మ, ఇప్పుడు ఇట్లా చుట్టూ ఉన్నారు కదా దేవతలు. ఈ దేవతలు ఎవరమ్మా? ఆ? అమ్మవారి రూపాలు. సరే సరే అమ్మా, సరే సరే. నేను వెళ్తా, అటే పోయి అయ్యగారిని అడుగుతా. ఈ మందమరిలో ఇక్కడనే మొట్టమొదట అమ్మవారు వెలిసింది. ఇదే యోనిపీఠము, కామాఖ్య దేవి. చలో పోదాం పదండి. ఇక ముందడు పోయి చూపెడతాం. ఇంకా అదే అదే. అమ్మవారి కుంకుమ భక్తులకు ఇవ్వడానికా అమ్మ? భక్తులకు ఇవ్వడానికా? అభిషేకం చేసిన కుంకుమ సేవ. సేవా భక్తులు రోజు వస్తారా మీరు? మరి ఒక్క నిమిషం ఆగండి. చెప్పమ్మా, మీరు రోజు వస్తారా సేవకు? పిలిచినప్పుడు వస్తుంది. అంటే మీరు పిలుస్తారా? అంటే మాకు టీం ఉంటుంది ఒకటి. టీం ఉందా? అంటే అట్లా టీం ఉంటే ఆ లీడర్ ఒక పిలిస్తే అందరు వస్తున్నాం. 14 మంది 10 మంది 20 మంది వచ్చినాం. ఎన్ని రోజులు? 1 డే ఓన్లీ. ఒక్క రోజు వచ్చేసి సేవ చేసి వెళ్ళిపోతారు. ఉండేది ఎక్కడ?
మేము గోదావరి కనిలో ఉంటాం. గోరికనా? కరీంనగర్ జిల్లా గోదావరి. సరే అమ్మ, నాది యూట్యూబ్ ఛానల్ కాసిపేట స్వామి. నేను మందమర్లోనే ఉంటా. నా ఇంటి పేరు కాసిపేట. పంపించండి. మీరు చూడాల్సిందే, యూట్యూబ్ లో పోయి కాసిపేట అని కొట్టండి, వచ్చేస్తుంది. కాసిపేట స్వామి తెలంగాణ యూట్యూబర్ వస్తుంది. ఎందుకు రాదు, చాలా ఉన్నాయి కదా. హాయ్. సో ఇక్కడ నుంచి మెల్లగా ముందడు పోదాం. ముందడు పోతే స్వామి చెప్పండి. కాశీపేట స్వామి అంటే కాశీపేట స్వామి కూడా వస్తుంది, ఫాస్ట్గా ఉంటుంది బాగా. అట్లా వస్తా. సో ఈ విధంగా మనం ముందడుగు పోవాలి. ముందడుగు పోదాం పద. కామాఖ్య దేవాలయం. ఫాలో అవ్వండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ కామాఖ్య దేవాలయము అందరికీ తెలిసే విధంగా చెప్తాను. నేను ఉండేది మందమ్మర్లని. నా ఛానల్ పేరు కాశీపేట స్వామి, నా ఇంటి పేరు కాశీపేట. మనం ఇక్కడ దీన్ని సరస్వతి దేవి. చూడండి సరస్వతి దేవి ఈ కామాఖ్య దేవాలయంలో సరస్వతి దేవి కూడా ఇక్కడ ఉన్నది. సరస్వతి దేవి దగ 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 దీపాలలో మెరిచిపోతుంది ఆ అమ్మ. దర్శనం చేసుకోండి, ఆ సరస్వతి దేవి అనుగ్రహం పొందండి. భక్తులు వస్తూనే ఉన్నారు చూడండి ఆ అమ్మను దర్శించుకోవడానికి.
కామాఖ్య దేవి ఆలయం ఇది. అయ్యగారిని అడిగిన, అయ్యగారు 2 ముచ్చట్లు చెప్పండి. అయ్యగారు ఈ అమ్మ పేరు చెప్పవా? లలితా పరమేశ్వరి. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ మీకు ఈ దర్శనము దొరకదు. లలితా పరమేశ్వరి అమ్మ చూడండి. ఏముంటుంది మీ పేరు? హాస్పిటల్ స్వామి. లైవ్లో ఏముంటుంది? అదేనా పేరు? ఛానల్ పేరు అది హాస్పిటల్ స్వామి. నేను మందమారి అన్న, నా ఇంటి పేరు హాస్పిటల్. హాస్పిటల్ మామూలు మొత్తం ఇక్కడ వీళ్ళే మాతలు. చూస్తున్నారు కదా, కామాఖ్య దేవాలయంలో లలితా త్రిపుర సుందరి అమ్మవారిని. విశేషం ఏంటిదంటే ఇక్కడ మొత్తం కూడా అమ్మలు అంటే ఆడవాళ్ళు మాత్రమే పూజలు చేస్తారు. మాతలు మొత్తం ఇక్కడ పూజలు, దేవతామూర్తులకు పూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో మంచిర్యాల జిల్లా మందంబారిలో ఒకటి, భారతదేశంలో 2వది ఇక్కడ ఉంది కామాఖ్య దేవి ఆలయం. మీరు చూస్తున్నది ఇప్పుడు త్రిపుర సుందరి, లలిత త్రిపుర సుందరి అమ్మవారు. మొత్తం పూజలు మీరే కదా చేసేది. సంతోషం. వస్తాను, అయిపోయింది. థ్యాంక్ యూ. సారీ. వారాహి అమ్మవారు. అయ్యగారు వారాహి అమ్మవారు చూడండి. వారాహి అమ్మవారు. వెళ్తలేను, ఈయన ఉన్నా. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ ఈ దర్శనం దొరకదు. వారాహి అమ్మవారు చూడండి. యూట్యూబ్ లో కాశ్మీర్ సామాన్ కొట్టండి. అచ్చకి స్వామి స్పాట్ అయిపోయిన వాళ్ళు రావాలి.
ఫోటో క్లారిటీ ఉంటుంది సార్. ఈ సపరేట్గా తీసుకున్నాను, సపరేట్ తీసుకున్నా అంటున్నా. అన్న ఇంతకుముందు అందులో ఉన్న గైన అయ్యగారు కొడుక అయ్యారు ఫోటో. కదా, అట్లనే ఉన్నాడు సేమ్. ఫోటో అన్న వెళ్ళని అడిగాడు. నేను ఆల్రెడీ తీస్తానమ్మా, వీడియో తీస్తున్నా నేను. అయిపోయింది. రైట్. సో ఈ విధంగా అమ్మవార్ల దర్శనం అయిన తర్వాత మనం ముందడుగు పోదాం. ఇట్లా మెల్లగా ఈ విధంగా ముందడుగు పోతే ఇక్కడ దేవికి సంబంధించిన ఫోటోలు, బుక్కులు అన్నీ కూడా ఇక్కడ లభిస్తున్నాయి. చూడండి, కామాఖ్య దేవి, ఆ దేవికి సంబంధించిన ఫోటోలు, బుక్కులు, పుస్తకాలు అన్నీ కూడా ఇక్కడే లభిస్తున్నాయి. చిన్న మేడం నమస్తే, నేను తెలంగాణ యూట్యూబర్ని. మందమారి నాది, కాశీపేట స్వామి ఛానల్ పేరు పెట్టండి. అమ్మ తీసుకోవాలి కంపల్సరీ. అయ్యగారి దగ్గర ఉంటా. అయ్యగారు ఇక్కడ ఉన్నారు. మనం వెళ్ళి అయ్యగారి దగ్గర మరికొంత సమాచారము తెలుసుకుందాం. ఈ టెంపుల్ నిర్మాణం జరిగిందంటే అయ్యగారే మూల కారణం. అయ్యగారు నమస్తే. అయ్యగారు చెప్పండి, భారతదేశంలోనే రెండవ టెంపుల్ కామాఖ్య దేవి టెంపుల్ తెలంగాణలో మంచిర్యాల జిల్లా మందమర్రిలో కామాఖ్యాపురం. అయ్యగారు పూర్తి వివరాలు మీరు చెప్పాలి. జయమా కామాఖ్య అమ్మవారు. మేము ప్రతి సంవత్సరం 18 సంవత్సరాలుగా కామాఖ్య దేవాలయానికి అంబాబాచి మేళకు వెళ్తున్న క్రమంలో అమ్మవారు ధ్యానంలో ఉండగా దర్శనం ఇచ్చి ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయమని ఆజ్ఞాపించగా 2 ఎకరాల ప్రాంతంలో అమ్మవారు కామాఖ్య, దశ మహావిద్య, లలితా త్రిపుర సుందర రాజ్య శ్యామల వారాహి, మహాగణపతి దేవాలయాన్ని నిర్మాణం చేశాం. ఇంకా 15 దేవాలయాన్ని నిర్మాణం చేయవలసి ఉంది. ముఖ్యంగా శరభేశ్వరుడు, సూర్యనారాయణ స్వామి, అనంతపద్మనాభ స్వామి శివాలయం, పరమేశ్వరుని దేవాలయం, ఉమానంద భైరవుడు అంటారు. ఈ పంచాయతీ పరివారం, చండీ ప్రత్యంగిర దేవాలయాలు మరియు ప్రాకారంలో అష్టలక్ష్మి దేవాలయాలతో పాటు ఇంకా 15 దేవాలయాలు నిర్మాణం కావాల్సి ఉంది. అమ్మవారి అనుజ్ఞ ద్వారా ఈ దేవాలయాన్ని దైవ సంకల్పితంగా నిర్మాణం చేస్తూ ఉన్నాం. జయమా కామాఖ్య.
నాగదేవత పూజలు కూడా ఇక్కడ చేస్తున్నారు చూడండి. ఇగో భక్తులు ఇక్కడ నాగదేవతకు సంబంధించిన పూజ ఇక్కడ చేస్తారు. ఇది కూడా ఈ ఆలయంలోనే, ఈ ప్రాంగణంలోనే ఉంది. అక్కడ జయాన్మాన్ ఉన్నాడు. ఆ జయాన్మాన్కు పూజలు చేస్తున్నారు చూడండి. కామాఖ్య దేవి ఆలయం ఈ విధంగా ఉంది చూడండి. ఇట్లా చూస్తే ఇట్లుంటుంది. అధిక సంఖ్యలో భక్తులు, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఈ ఆలయం అంటే కామాఖ్య ఆలయం, కామాఖ్య దేవి ఆలయము ప్రాంగణంలోనే అటు నాగదేవత విగ్రహాలు, ఇటు జయహనుమాన్ విగ్రహం కూడా ఉంది. భక్తులు అక్కడ కూడా పూజలు చేస్తున్నారు. లడ్డు పులిహోర కౌంటర్ కూడా ఇక్కడ ఉన్నది. భక్తులు ఇక్కడికి వచ్చేసి లడ్డు పులిహోర ఇక్కడ తీసుకోవచ్చు. భక్తుల కొరకు ఈ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎటు చూసినా భక్తులే ఉన్నారు. మొత్తం చుట్టూ కూడా ఆలయము ప్రాంగణం మొత్తం భక్తులతో నిండిపోయింది. గోశాల చూడండి. ఇక్కడ గోవులను ఇక్కడే సంరక్షిస్తున్నారు వీళ్ళు. ఈ ఆలయం తరపున గోశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విశాలమైన ప్రదేశంలో గోశాల, ఆలయ ప్రాంగణము, ఆలయము, అన్నదాన కార్యక్రమము అన్నీ కూడా జరుగుతున్నాయి. కామాఖ్య పట్టుకోండి. ఇది కామాఖ్య ఆలయం మంచిర్యాల జిల్లా మందమర్లో ఉంది. విశాలమైన ఈ ప్రదేశంలో ఆలయంతో పాటు ఇక్కడ గోశాల కూడా ఇక్కడనే ఉంది. అన్నదానాలు కూడా జరుగుతున్నాయి. భక్తులకు ప్రతి శుక్రవారం రోజు ఇక్కడ అన్నదానం చేస్తారు.
ఇప్పుడు ఈ ఆషాఢంలో ఆ, నవరాత్రులు కాబట్టి ఈ నవరాత్రులు కూడా భక్తులందరికీ అన్నదానం చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు అందరు వస్తున్నారు. మీరు కూడా వచ్చేసి ఆ అమ్మ దర్శనం చేసుకోండి, సంతోషంగా ఉండండి. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండవ ఛానల్ మందమరి సినిమా. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. ఉంటా. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. ఇది చూడు.